హరే కృష్ణ 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 హరే 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 రామ రమణ హరే హరే ఓం నమ శివాయ ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కింద సబ్స్క్రైబ్ రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నేను చేసేటువంటి ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియోస్ అన్నీ మీకు అందరికీ ముందు నోటిఫికేషన్ మెసేజ్ వస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చేయడానికి అయితే హరే కృష్ణ ఫ్రెండ్స్. అదే కాకుండా నా యొక్క ఇతర ఛానల్స్ కూడా ఉన్నాయి. టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ కూడా ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకోటి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, అంటే ఇది హిందూ డెవోషనల్ నాలెడ్జ్ ఇన్ తెలుగు, హిందూ డెవోషనల్ నాలెడ్జ్ ఇన్ తెలుగు కూడా ఛానల్ స్టార్ట్ చేశాను, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 3 ఛానల్స్లో కూడా నేను ఈ భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం, ఇంకా ఇలాంటివన్నీ పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రని గురించి చెప్తుంటాను, నాలెడ్జ్ గురించి. సో దయచేసి అందరూ ఆ వీడియోస్ని చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. హరే కృష్ణ. సో చూడొచ్చు, ఇది విజయవాడలో గవర్నర్పేటలో ఇన్ని దేవస్థానం. ఇది కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం చూడొచ్చు. శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ. సో ఇది ఎంట్రన్స్, ఇది వచ్చేసి బయట గేట్ ఎంట్రన్స్. ఇది కావచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది ఈ దేవస్థానం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ యొక్క గుడిని దర్శించుకోండి. సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు కోరినటువంటి కోరికలు కానీ, మీరు ఏదైనా దోషాలు కానీ ఏదైనా ఉన్నా కూడా అన్నీ మీరు ఇక్కడ అర్చన అభిషేకాలు అన్నీ చేస్తారు పూజారులు. సో ఆ ప్రధాన అర్చకులు కూడా ఉంటారు. ప్రతి తప్పనిసరిగా ఎవరైనా దర్శించుకొని సో ఈ యొక్క సున్ని పాల్గొనడం మూర్తి రేట్ కలుగుతుంది. సో చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో కూడా మీకు అన్ని చోట్ల అష్టాదశ శక్తిపీఠాలు కూడా గోడ పక్కన ఉంటాయి, చూడొచ్చు మీరు. ఇంకొకటి ఇంకొకటి కూడా చూస్తున్నాం, ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. తప్పనిసరిగా అందరూ ఈ యొక్క కాశీ విశ్వేశ్వర దేవస్థానం దేవస్థానానికి దర్శించుకుని తప్పకుండా కాంప్లీట్ కావాలని కోరుతున్నాను. హరే కృష్ణ. సుబ్రహ్మణ్య దేవస్థానం యొక్క ధ్వజస్తంభం పక్కన ఉంటుంది, ఇది చూడొచ్చు. హరే కృష్ణ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.